హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తోటకోడళ్ళు జోడి. నేనండి మీ పెద్ద తోటకోడల్ని. ఈరోజు మీకు చాలా క్విక్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ టొమాటోస్, 3 పచ్చిమిర్చి, ఇంకా చిన్న కట్ట కొత్తిమీర. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇంకా 3 పచ్చిమిర్చి వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేయండి. ఏంటి 4 పచ్చిమిర్చి వేస్తే 3 పచ్చిమిర్చే చెప్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా నాకు డౌట్ వచ్చిందండి. 4 పచ్చిమిర్చి ఎక్కువైపోతాయేమో మేము తినే కారానికి డౌట్ వచ్చి మిక్సీలో వేసేటప్పుడు ఒక పచ్చిమిర్చి సెపరేట్ చేసేసాను. సో మీరు కారం ఎక్కువ తింటాము అనుకుంటే కనుక 4 పచ్చిమిర్చి వేసుకోండి. లేదు మీడియంగా తింటామంటే కనుక 3 సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూస్తే టొమాటోస్ చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇంత బాగా మగ్గిన తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుని వేసుకుని బాగా కలుపుకుందాం. నేను ఈ టొమాటో చట్నీని మార్నింగే చాలా ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకుంటే కనుక ఈ చట్నీనే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు ఇంత క్విక్గా అయిపోద్దా అని. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకొని ప్యాన్ పైన ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. చూసారా ఎంత బాగా మగ్గిందో. ఇంత బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే అంతే, మన టొమాటో కొత్తిమీర చట్నీ రెడీ. ఈ చట్నీ పెసరట్లోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి.